72,000 రూపాయల దొంగతనం అన్నది జరిగితే దొంగతనం చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 14 కోట్ల రూపాయల వసూలు అన్నది చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసినప్పటికీ కూడా కొంతమంది కూటమి నాయకులు ఇందులో ఏదో అవినీతి జరిగింది అని చెప్పేసి దొంగేడుపులు ఏడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నేను మాట్లాడేది పరకామణి కేసు గురించి. ఈ కేసులో ముఖ్యంగా ఒక నిజాయితీ పరుడు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎలాగా ఒక నిజాయితీ పరుడి జీవితం అన్నది రాజకీయాలకి బలైపోయింది అన్న విషయాన్ని మనము తప్పకుండా డిస్కస్ చేయాలి. అంతకంటే ముందు ఈ పరకామణి కేసుకు సంబంధించి కొంత హిస్టరీ ఒక 4-5 పాయింట్లలో నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో ఒక చోరీ, ఒక దొంగతనం అనేది జరిగింది. ఈ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రవికుమార్ అన్నటువంటి వ్యక్తి ఈ దొంగతనం చేశాడు. ఏం దొంగతనం చేశాడు అంటే అమెరికన్ డాలర్లని దొంగతనం చేశాడు. ఆ అమెరికన్ డాలర్ల విలువ ఎంత అంటే 72,000 రూపాయల ఇండియన్ రూపీస్. 72,000 రూపాయలు ఆ అమెరికన్ డాలర్ల యొక్క విలువ, అంటే ఆయన చేసినటువంటి దొంగతనం. కాకపోతే అప్పుడు ఏవిఎస్ఓగా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ గారు ఆ విషయాన్ని గమనించి ఆ రవికుమార్ని పట్టుకొని అధికారులకి అప్పగించడం జరిగింది. ఇక్కడ మన సతీష్ కుమార్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఒక నిజాయితీ పరుడు. తన జీవిత కాలంలో ఒక్క రూపాయ అవినీతి అన్నది లేకుండా నిజాయితీగా బ్రతికినటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలి అంటే ఈరోజు ఈ ఎపిసోడ్ అనేది సరిపోదు. చాలా విషయాలు నేను కూడా పర్సనల్గా తెలుసుకున్నా. ఎలాగ ఆయన జీవిత కాలంలో ఒక నిజాయితీతో బతికాడు అన్నది తెలుసుకున్న తర్వాత నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే, సతీష్ కుమార్ దగ్గరికి వద్దాము. అంతకంటే ముందు ఏం జరిగింది? సతీష్ కుమార్ గారు రవికుమార్ అనే దొంగని పట్టుకొని అధికారులకు అప్పగిస్తే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ రవికుమార్ని లోక్ అదాలత్కి తీసుకెళ్ళి ఆ రవికుమార్ ఆయన ఆస్తి, ఆయన కుటుంబ ఆస్తి టోటల్గా 14 కోట్ల రూపాయల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రవికుమార్తో మాట్లాడి లోక్ అదాలత్లో కూర్చోబెట్టి ఆయన మొత్తం ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించడం జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నా, దొంగతనం చేసినటువంటి ఆస్తి 72,000 రూపాయలు అయితే రాయించినటువంటి ఆస్తి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ఆస్తి 14 కోట్ల రూపాయల ఆస్తి. ఇది జరిగినటువంటి కేసు. కాకపోతే ప్రభుత్వం మారింది 2024లో. మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి ఒక వ్యక్తి మాటికి ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈయన మాటికి ప్రశ్నించారు. ఆయన ఎవరు అన్నది మనందరికీ తెలుసు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారారు. ఎలాగైనా సరే భూమన కరుణాకర్ రెడ్డి గారిని జోగి రమేష్ గారి లాగా జైలుకు పంపించి ఆయన నోరు మూయించాలి అని ఆలోచించినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఈ యొక్క పరకామణి కేసుని తెర మీదకి తీసుకొచ్చింది. చోరీ జరిగింది, దానికి న్యాయం జరిగింది, ఈ కేసు అన్నది అయిపోయింది. అలా అయిపోయినటువంటి కేసుని మళ్ళీ తోవి ఏం చేశారు అంటే దీని వెనకాల వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు కూటమిలో కొంతమంది నాయకులు. ఈ విషయం మీద ఒక ఎఫ్ఐఆర్ అన్నది జరిగి దీని మీద విచారణ జరుగుతున్నది. ఇందులో ముఖ్యమైనటువంటి విట్నెస్ ఎవరు అంటే మన సతీష్ కుమార్ గారు. ఈయన పూర్తి పేరు వై సతీష్ కుమార్ గారు. ఈయన ఏవిఎస్ఓగా అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఈయన తిరుమలలో పనిచేశారు. ఈయనే ఆ దొంగని పట్టించారు. ఈయనని ఒక విట్నెస్గా పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ నెల 6వ తారీఖు సతీష్ కుమార్ గారిని విచారణకి పిలిపించి అక్కడ ఆయనని వేధించారని, ఆయనని భయపెట్టారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనని టార్చర్ పెట్టారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక రౌడీ లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక గూండాతో బెదిరించారు అని, నువ్వు ఒకవేళ మా మాట వినకపోతే, నువ్వు ఈ భూమన గారి పేరు చెప్పకపోతే ఈ కేసును నీ వైపే మళ్ళిస్తాము, ఈ కేసుని నీపైనే వేస్తాము, నిన్ను జైల్లో వేస్తాము, నువ్వు సంపాదించుకున్నటువంటి ఈ ఖ్యాతి, ఈ పేరు మొత్తం మంటలో కలిసిపోతాయని చెప్పేసి ఆయనని బెదిరించారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే 6వ తారీఖు విచారణకి హాజరైనటువంటి సతీష్ గారు మళ్ళీ 14వ తారీఖు విచారణకి హాజరు అవ్వాలి. కాకపోతే అదే రోజు ఉదయం ఆయన శవమై తేలారు. ఎందుకు శవమై తేలారు అంటే ఆయన రెస్పెక్ట్ని, ఆయన ఏదైతే అంటే
కొన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆయన ఆ రెస్పెక్ట్ అన్నది పోతుంది అన్నటువంటి భయంతో ఆయన తనని తాను చంపుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, ట్రైన్ నుంచి దూకేశారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి విషయము. ఇదే నిజము అని చెప్పేసి ఒక క్లారిటీ కూడా మనకు వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే ఆయన చావుకి వేరే కారణాలు ఏం లేవు. ఆయన చావుకి వేరే కారణాలు అసలు లేవు. ఎందుకు లేవు? ఆ రోజు 2023లో ఈ దొంగతనం జరగగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమి రియాక్ట్ చేసింది, ఎలాగ న్యాయం చేసింది అన్నది ఆయన కళ్ళతోనే చూశాడు. ఈరోజు ఏమీ తప్పు చేయనటువంటి భూమన గారి పేరు చెప్పండి అని చెప్పేసి ఒక ప్రెజరైజ్ చేస్తుంటే ఆ ప్రెజర్ని తట్టుకోలేక తన జీవితాన్ని తాను అంతం చేసుకున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. ఇక ఇదే కేసులో ఇప్పుడు కూటమి నాయకులు కొంతమంది అడుగుతున్నటువంటి ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది. ఎందుకని లోక్ అదాలత్కి వెళ్ళారు? ఎందుకని లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్నారు? దీనికి ఒకటే ఒక ఆన్సర్. చదువుకున్నోడు ఎవడైనా సరే ఈ ఆన్సర్ తెలిసి ఉంటుంది. తెలవని వాళ్ళకి నేను కూడా చెప్తాను. లోక్ అదాలత్లో ఏదైతే కేసులు సాల్వ్ అవుతాయో వాటికి అపీల్ అన్నది ఉండదు. లోక్ అదాలత్ ఆర్డర్స్కి అపీల్ అనేది ఉండదు. మీరు నార్మల్గా ఒక లోవర్ కోర్టుకి వెళ్తే హైకోర్టుకి అపీల్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళొచ్చు. లోక్ అదాలత్కి వెళ్తే అపీల్ అన్నది ఉండదు. సెక్షన్ 21 ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసుకి అపీల్ అనేది ఉండదు. ఆ వ్యక్తి అంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ అపీల్స్కి వెళ్ళకూడదు, ఇదే ఫైనల్ సెటిల్మెంట్ అవ్వాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోక్ అదాలత్కి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ప్రభుత్వ నాయకులు ఈ లోక్ అదాలత్కి రవికుమార్ని తీసుకెళ్ళి ఆ రోజు ఆ సెటిల్మెంటు చేయడం జరిగింది. ఇందులో ఏం తప్పు జరిగిందండి? 72,000 రూపాయలు దొంగతనం జరిగితే 14 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాయి. ఇందులో ఏం తప్పు జరిగినట్టు? ఏ తప్పు జరగలేదు. అయినా కూడా ఆ రోజు జరిగినటువంటి ఆ దొంగతనాన్ని భూమన గారికి చుట్టాలి అన్నటువంటి ఒక ప్రయత్నంలో బలైపోయింది మాత్రం ఒక నిజాయితీపరుడు వై సతీష్ కుమార్ గారు. నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు. సరే, 14వ తారీఖు సతీష్ కుమార్ గారు తాడిపత్రికి సమీపంలో రైలు పట్టాల మీద శవమై కనిపించారు. దాని తర్వాత ఒక వింత విషయం జరిగింది. ఏంటి ఆ వింత విషయం అంటే అసలు ఆ శవం దొరకగానే ఎఫ్ఐఆర్ కూడా అవడానికి ముందే ఈ టీడీపీ నాయకులు కొంతమంది పచ్చ మీడియా వాళ్ళు ఇది చేసింది వైసీపీనే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కొంతమంది లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం జరిగింది. అసలు ఎఫ్ఐఆర్ కట్టలేదు, పోస్ట్ మార్టము జరగలేదు, ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగలేదు, ఏమీ జరగకముందే వైసీపీనే ఈ హత్య చేసింది అన్నటువంటి ఒక కుట్ర అన్నది మొదలుపెట్టారు కొంతమంది కూటమి నాయకులు. ఇది కొత్త కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి నేరాలని అంటగట్టాలి అని చెప్పేసి చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఇంతకుముందు మనం చూసాం బాబాయి హత్య అని చెప్పేసి. ప్రపంచంలో ఎవడైనా సరే తన సొంత రక్తాన్ని తాను చంపుకుంటాడా? నా సొంత రక్తాన్ని, బాబాయ్ అంటే ఎవరు? సొంత రక్తం, తండ్రి. ప్రపంచంలో ఎక్కడ చూస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ బాధను కూడా అనుభవించారు. మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని దిగజార్చడానికి ప్రతి ప్రయత్నం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. బాబాయ్ హత్య, చెల్లెలని పట్టించుకుంటలేడు, తల్లి మీద కేసు పెట్టిండు, ఫలానా జరిగింది అని చెప్పేసి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మానసిక ఒత్తిడికి గురి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మానసిక ఒత్తిడికి ఆయన తలొగ్గలే. మనందరికీ గుర్తుంటే సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండింటి మీదనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు నడిచింది. అందులో 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన నా భూతో నా భవిష్యత్ ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు, భవిష్యత్తులో చూస్తాము అన్నటువంటి అసలు ఆశ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశ చరిత్రలో ఇంత బాగా పాలించిన ముఖ్యమంత్రి రాలేదు ఇంతవరకు అంటే మనం అందరం ఒప్పుకోక తప్పదు. పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు ఈ బురద జల్లేటటువంటి కార్యక్రమం. సతీష్ కుమార్ గారు చనిపోతే ప్రెజర్ తట్టుకోలేక, వాళ్ళు పెట్టిన బాధలు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఆత్మహత్యను కూడా ఈరోజు హత్యగా ముద్రించేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరిగింది. నేను మిమ్మల్ని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇదేదైతే సతీష్ కుమార్ గారు ఆత్మహత్య చేసుకున్నారో దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి?
దీని వెనకాల భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం ఉందా లేదా మీరేమనుకుంటున్నారు? తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ విషయం మీద నేను ఇందాక అడిగిన ప్రశ్నకి కమెంట్ రూపంలో సమాధానం చెప్పండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.